హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ తీసుకొచ్చేసి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో మనకి కంప్లీట్ వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. అండ్ కర్నూలు హబ్లో ఈ రోజు నుంచి మీకు ఒక బొంపర్ ఆఫర్ అనమాట. నేను హౌస్ యొక్క లొకేషన్ అండ్ అది ఏ ఏరియాలో ఉంది చెప్పడం స్టాప్ చేసేస్తాను ఈ రోజు నుంచి. సో ఈ హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపించేస్తాను, ఒకసారి ఎండ్ వరకు చూడండి. రేట్స్ అన్ని డిస్కస్ చేసేద్దాం. ఒకవేళ నచ్చితే కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఈ రోజు నుంచి కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే అడ్రస్లు చెప్పడం స్టాప్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ అడ్రస్ చెప్పకపోలేదని చెప్పి మీరు ఒకవేళ వీడియో చూడకుండా ఇక్కడ నుంచి స్టాప్ ఎన్నికలకి వెళ్ళిపోండి. మొత్తం చూసి మళ్ళీ కింద కామెంట్స్ చేయకండి. సో థ్యాంక్ యూ. లేట్ చేయకుండా హౌస్ ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చూసిన ఇది వచ్చేసి హౌస్ మెయిన్ డోర్ అండ్ ముందు ఇలా డిజైన్ చేయడం జరిగింది. టైల్స్ కూడా మంచి గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వైట్ థీమ్ తో చాలా బాగున్నాయి. అండ్ మనకి చిన్నగా బైక్ పార్కింగ్ స్పేస్ కూడా వచ్చేసింది. అండ్ వాస్తవంగా మనకి ఈశాన్య మూలకి బోర్ వేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ డోర్ కూడా మీరు చూడవచ్చు. సో మంచి డోర్ అయితే యూజ్ చేయడం, అండ్ దానికి ముందు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడైతే ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను మనకి ఇక్కడ సో అలా ట్యాప్స్ అండ్ సాకెట్ కూడా పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఒక వాష్రూమ్, స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ముందర ఓవర్ ఫాస్ట్ చూపిస్తాం, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా హౌస్ ముందు ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఒక స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎలివేషన్స్ కి పైన ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి WPC ఫోమ్ షీట్స్ తో మనకి ఇలా నీట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ వాష్ ఏరియా చూస్తున్నారో హౌస్ లోకి అయితే వెళ్ళి చూద్దాం. హౌస్ మొత్తం ఓవర్ అయితే మీకు చూపించాను, కంప్లీట్ గా చూడండి. విశాలమైన హాల్ అనమాట. సో మనకి ఇదంతా హాల్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టీవీ ఏరియాకి సో మనకి ఇలా మంచిగా డిఫరెంట్ థీమ్ గా అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి POP కూడా చేపించడం జరిగింది. హాల్లో డిఫరెంట్ కలరింగ్, మంచి గుడ్ లుకింగ్ కలరింగ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. సో మనకి ఇటు సైడ్ టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. వాస్తు బేస్ చేసుకొని మనకి ఈ హౌస్ కట్టడం జరిగింది. అండ్ నేను ముందే చెప్పడం జరిగింది, నేను ఇప్పటి నుంచి ఈ వీడియో నుంచి స్టార్ట్ అనమాట హౌసెస్ కి అడ్రస్ లొకేషన్ ప్రొవైడ్ చేయడం అయితే స్టాప్ చేస్తున్నాను. ఈ హౌస్ నచ్చింది, మీరు కొనాలనుకుంటుంటే రేట్ చెప్తాను కదా, ఆ రేటు బడ్జెట్లో మీరు కొనాలనుకుంటే డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. మరీ కాల్ చేసేంత టైం కూడా లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఎందుకంటే మార్కెట్ అంత దరిద్రంగా ఇచ్చింది, అందుకని నేను ఇలా ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎంతమంది ఫీడ్బ్యాక్, ఇదంతా మన కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అండ్ బిల్డర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనమాట. నువ్వు వీడియో పెడతావు, వేరే వాళ్ళు వచ్చి తన్నుకుపోతారు. సో అందుకని కొంచెం తెలివి ఉపయోగించి ఇలా అడ్రస్ అయితే పెట్టకుండా హౌస్ ఒకటి పెట్టని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకి సజెషన్ ఇస్తే మనం కూడా యూజ్ చేసుకోవాలి కదా, అదనమాట. సో మనకి హౌస్ కంప్లీట్ ఇది హాలు. సో ఇప్పుడు మీకు ఓపెన్ కిచెన్ చూపించాను. అండ్ మెయిన్ మనకి ఇక్కడ పూజ రూమ్ వచ్చేసి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది చూస్తున్నారు కదా, మనకి పూజ రూమ్ కూడా సపరేట్ అయితే ప్రొవైడ్ చేయడం విత్ టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ ఓవర్ ఫాస్ట్గా చూపించాను చూడండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇలా మనకి ముందుకు వచ్చేసి వాస్తు ప్రకారం ఇలా సపరేట్ పూజ రూమ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ విత్ వైట్ టైల్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఒక స్టాండ్ లాగా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి చూస్తున్నారు కదా అది. అండ్ మనకు ఓపెన్ కిచెన్ మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక వైట్ టైల్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. అండ్ మీరు ఓపెన్ కిచెన్ మీరు చూడండి, ఇలా ఒక ఆర్చ్ చేసి మనకి ఓపెన్ కిచెన్ గ్రాండ్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం, సో వాష్ బేసిన్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో టైల్స్ అయితే గుడ్ లుకింగ్ గా ఉన్నాయి కిచెన్ లో. అండ్ వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ ఒక విండో, అటు సైడ్ ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ సుంచు కూడా ప్రొవైడ్ చేశారు. మన కింద ఎక్కువ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇటు సైడ్ చూస్తున్నారు కదా మీరు, వీటికి కబోర్డ్ చేయించుకున్నా కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంటాయి కింద. సో మనకి కిచెన్ అయితే ఇలా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం ఇక్కడ కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్ అయితే ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే చూపించేస్తాను. సో మనం ఇప్పుడు ఇదే చూసిన ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్ మంచి స్పేసెస్ అయితే ఉంది. అండ్ మనకి సుంచు అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి సెల్ఫ్స్ కూడా చాలా పెద్ద సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ అటాచ్ వాష్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కలర్స్ కూడా మంచి డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు బెడ్రూమ్ లో. అండ్ POP కూడా సింపుల్ గా ఉంది, ఎక్కువ హడావిడి అయితే లేదు. సో AC పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అటు సైడ్ మీరు చూసిన అది వచ్చేసి AC పాయింట్ అనమాట. ఇది వచ్చేసి
మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇలా వచ్చేసి ముందుకి, అండ్ మనకి ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లోకి మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ మనకి ఇలా పెయింటింగ్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ మనకి ఇది చూస్తున్నారు కదా, సుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెల్ఫ్స్ కూడా నీట్గా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, పెద్దగా అయితే ఉన్నాయి సెల్ఫ్స్ కూడా. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా ఏసీ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సింపుల్ క్లాసిక్ పిఓపి అనమాట, ఎక్కువ హడావిడి అయితే లేదు. కిడ్స్ బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ కిచెన్ యొక్క ఓవర్వ్యూ ఇలా అనిపిస్తుంది అనమాట. హౌస్ కంప్లీట్ వ్యూ చూసాను అనుకుంటున్నాను. అండ్ మనకి ఇది వచ్చేసి సైజ్ విషయానికి వచ్చేస్తే 27-36 సైజులో ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో మంచి సైజ్ అనమాట. మంచి బెడ్రూమ్ స్పేసెస్ అండ్ హాల్ కిచెన్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఎక్కడైతే ఇది లేదు మనకి, ఇక్కడ మనకి కిచెన్ ఏమంటారు అది, పూజ రూమ్ కూడా మంచిగా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా లొకేషన్ అవన్నీ చెప్పండి అని చెప్పి, అలా కాదు, ఎందుకంటే కొందరు స్టార్టింగ్ వీడియో చూసే వెళ్ళిపోతారని చెప్పి అయితే చెప్పాను మీరు. ఇది వచ్చేసి మనకి గుత్తి పెట్రోల్ బంక్ చాలా దగ్గర అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది డోన్ వెళ్ళే హైవే ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్లో మనం కర్నూలుకి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ మనకి చుట్టుపక్కల మంచి స్కూల్స్ అయితే ఉంటాయి. స్కూల్స్ కూడా చాలా చాలా దగ్గర, అండ్ మనకి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు స్కూల్స్కి. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద డెవలపింగ్ ఏరియా అనమాట. అండ్ కంప్లీట్గా మనకి హౌస్ బోర్ ప్రొవైడ్ చేసి సంపు ఉంటుంది. అండ్ మనకి పిఓపి ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, మీరు ఒకవేళ తీసుకుని ఇంటీరియర్ చేపించుకుని కూడా మీకు అయితే గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో చెప్పాను సైజ్ వచ్చేసి 27x36 అనమాట. 2.30 మనకి ఓవరాల్గా చూసుకుంటే 2.30 సెంట్లు అయితే ఉంటుంది. 2.30 సెంట్స్ అయితే ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, కంప్లీట్గా వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. సో అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. నేను ఈ పుట్టి కొట్టేటప్పుడు అండ్ ఈ యొక్క పిఓపి చేసేటప్పుడు వచ్చి చూడడం జరిగింది. అండ్ చాలా నీట్గా డీసెంట్గా అయితే కట్టారు. సో బిల్డర్ కూడా అక్కడ ఉండి మనకి వర్క్ చేయించడం ఈ హౌస్కి అయితే జరిగింది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ అలానే జరుగుతుంది. పర్టికులర్ మెన్షన్ చేసిన కాబట్టి నేను చూసిన కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సో పింక్ ఒకటి కలర్ ఉంది కదా, దీనికోసం మీరు హౌస్ రిజెక్ట్ చేసుకున్నారంటే వేస్ట్ అనమాట. సో మనకి ఏం పెద్ద పడదు. ఒక బాటిల్ దీనికి కూడా మీరు ఒకవేళ కావాలంటే యూ కెన్ చేంజ్ ఇట్ అనమాట. సో మనం తీసుకున్నాము బ్రదర్, ఇఫ్ యూ వాంట్ కంప్లీట్గా ఇది పింక్ ఉంది. సో ఎందుకంటే కొందరు క్లాసిక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి హడావిడి కలర్ నచ్చరనమాట. సో ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ చేంజ్, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ చేంజింగ్ దిస్ అనమాట. నేను వాళ్ళతో మాట్లాడి కూడా నేను మీకు చేంజ్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, హౌస్ ప్రైజింగ్ విషయానికి వచ్చేసి మనకి 65 lakhs చెప్తున్నారు. 65 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసి కదా, చెప్పాను కదా, రేట్ వచ్చేసి 65 lakhs చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే రేట్ ఏదైతుందో వాళ్ళ యొక్క ప్లాట్ కొన్న టైంలో కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు రేట్ చెప్తారు. వాళ్ళ ప్రాఫిట్ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు చెప్పే రేట్ చెప్తారు. అండ్ మనం వచ్చి నెగోషియబుల్ మనం డీల్ చేస్తాం, డిస్కౌంట్ అడుగుతాం కదా, బార్గెన్ చేస్తాం. అండ్ మీరు వచ్చిన తర్వాత నా ఛానల్ నుంచి వస్తే నేను కూడా చెప్తున్నాను కదా, నా ఛానల్ నుంచి అయితే డిస్కౌంట్ ఇప్పడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఇక్కడ ఒక మెయిన్ థింగ్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఈ హౌస్ చూశారు, ఒకవేళ నచ్చింది, సో కైండ్లీ రిక్వెస్టింగ్ యూ, కొన్న ఉద్దేశం ఉంటే నన్ను కన్సిడర్ చేయండి. బట్ మీరు ఒక వేరే ఏజెంట్కి పంపించుకున్నారు, చిల్లర వేషాలు అదేమంటారంటే, సో ఏమంటారంటే, బట్ చెప్పలేము, వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు చూడండి, నాకు 2-3 days బ్యాక్ ఒకరు మేడం ఏం చేశారంటే, ఇలాగే నాదిలాగా చాగనలు ఉన్నాయి వేరే యూట్యూబర్స్, వేరే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ లింక్స్ అలా పంపించి, సో ఇది మీ దగ్గర ఉంటే వీ కెన్ గో, మేము నీ ద్వారా బై చేస్తామంటే వాళ్ళకి మెన్షన్ చేయడం ఏంటి అంటే, నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను ఇక్కడ. సో నాకంటూ నేను కొంచెం బిజినెస్ ఎథిక్స్ అయితే నేను యూజ్ చేస్తాను. లైక్ ఏంటి అంటే, సో అనవసరంగా నేను వేరే వాళ్ళ దాంట్లో ఇలా కాల్ అయితే పెట్టాను. అది నా యొక్క మెంటాలిటీ అనమాట. ఒకవేళ నా దగ్గర హౌస్ ఉందనుకోండి, సో నేను అదే హౌస్ చెప్పలేము. ఇప్పుడు నా దగ్గర ఈ హౌస్ ఉండవచ్చు, ఇంకో వేరే ఇలా, ఇప్పుడు ఈ హౌస్ నా దగ్గర ఉంది, నేను ఈ హౌస్ మీకు చూపించుకోగలను. సో లేదు, మీరు ఒకవేళ నా మీద ఒక ట్రస్ట్తో మీరు వేరే లింక్స్ అలా పంపిస్తే, సో నేను ఏం చెప్తానంటే అదే క్లారిటీగా. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కష్టపడి వీడియో తీసుకుంటుంటారు. సో కాల్ దేమ్, డైరెక్ట్ డీల్ విత్ దేమ్ అని చెప్పడం అయితే జరిగింది. సో మీకు కావాలంటే చిన్న ఎందుకంటే సో ఎవ్రీథింగ్ రియాలిటీగా ఉంటేనే వర్క్ అవుద్ది. ఎందుకంటే బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ బిలీవ్ మీద అయితే వర్క్ జరుగుతుంది. అండ్ మీకు కొంచెం ఇది క్రాస్ కనపడవచ్చు, ఎందుకు అంటే కొంచెం కెమెరా ఇలా బెండ్ అయితే ఉంటుంది. సో
ఎవ్రీథింగ్ అయితే క్లియర్ నీట్గానే ఉంటుంది. చెప్పాను కదా, చేంజింగ్ విషయంలో నేను దగ్గరుండి హెల్ప్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీరు ఇంటీరియర్ కూడా చేయించుకోవాలంటే కూడా సో మనం ఇంటీరియర్ కూడా చేస్తాము, మీకు తెలిసిందే. సో మనం ఏం చేసామంటే సో కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ అండ్ రాయలసీమ ఈవెంట్స్, డెకరేషన్, బర్త్డే పార్టీస్, సో ఇవి కూడా మనం హ్యాండిల్ చేస్తాము. ఎవ్రీథింగ్, మ్యారేజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనకు పర్టికులర్గా ఒక ఫంక్షన్ అనేది లేదు. సో ఎవరైనా ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఫంక్షన్ అనుకుంటే సో మనం అక్కడ ఉండి వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా డెకరేషన్ అయితే చేసిస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ కూడా మనం చేస్తాం. సో ఇంటీరియర్ వర్క్, కబోర్డ్స్, టీవీ ఏరియాకి ఇంటీరియర్ కబోర్డ్స్ చేయించడం, కిచెన్స్ కబోర్డ్స్, ఎవ్రీథింగ్ మనమైతే నేనైతే చేసిస్తాను అనమాట. సో విత్ బడ్జెట్, అఫోర్డబుల్ బడ్జెట్స్లో నేనైతే అవి మీకు చేసి ఇస్తాను. సో అదనమాట ఫైనల్ నా యొక్క నేను మీకు ఏం చెప్పాలనుకుంటే ఒకటే. సో ఇప్పుడు మీరు నా యొక్క వీడియో చూస్తుంటే మీరు నన్ను కన్సిడర్ చేయండి. సో అనవసరంగా అదేమంటారంటే అది నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో దానికి ఊకే వాళ్ళకి షేర్ చేసుకునే వీళ్ళకి, ఎందుకంటే నాకు మార్కెట్లో నాకు తెలుస్తుంది. ఎందుకంటే వేరే ఏజెంట్స్ అందరూ ఒకలా ఉంటారు. ఎందుకంటే సో వేరే వాళ్ళు చెప్తుంటారు, నువ్వు ఇలా చేస్తుంటావు, నీ వీడియో వాళ్ళు తీసుకెళ్ళి అతనికి పంపించుకుని అలా తీసుకుంటారు. సో ఇట్ విల్ హ్యాపెన్ అండి. సో మీకు మీకు నా మీద ట్రస్ట్ కలగట్లేదంటే సో మీరు రండి, మీకు కొనాలంటే ఫస్ట్ నా బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో నేను హౌస్ కొనిచ్చుంటా కదా వాళ్ళతో మీకు మాట్లాడిస్తాను. సో నేను డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి దే విల్ ఫీడ్బ్యాక్. వాళ్ళు ఆల్రెడీ నేను ఫీడ్బ్యాక్ వీడియో కూడా పెట్టినాను, ఒకసారి చూడండి. ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, ఆ ఫీడ్బ్యాక్ వీడియో కూడా చూడండి. ఇంకా నా మీద ఏమంటారు అది ఎకిన్ బిలీవ్ అనేది మీకు అర్థమవుతాయి. సో ఇది ఎంత చెప్పినా అంతే వేస్ట్, టైం వేస్ట్ పనులు. మీకు కొనే ఉద్దేశం ఉందంటే కన్సిడర్ చేయండి, అది మెయిన్ థింగ్. అండ్ ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ హౌస్ కొనే సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఒక ఏజెంట్ తప్ప. అండ్ అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ అప్పుడప్పుడు చూసే వీడియోకి లైక్ అయితే వేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.